అందరికీ నమస్తే, వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు ధనవాడ గ్రామంలోకి వచ్చినాం. ధనవాడ గ్రామంలో కొంతమంది ఇక్కడ ఉన్న మహిళలకు సంబంధించి ఎస్సీ బిడ్డలై ఈ రోడ్డు పోతుంటే దాంట్లో భూములు పోయినాయి. వాళ్ళకు ఇంతవరకు నష్టపరిహారం లేదట. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది దాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏమైందమ్మా ఇట్రా, ఏమైందమ్మా అసలు మీకు ఏం జరిగింది? మాకేం జరిగింది, మాకేం రూపాయి ఇవ్వలేదు సారు. ఏమైంది? భూములు పోయినాయి. మా ఏమైందంటే రోడ్ వచ్చింది, రేట్ల కింద నుంచి రోడ్ వేసిండు అద్దంట. అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటే కూడా తాగలేదు మాకు. గుంట భూమి కూడా లేదు సార్ మాకు. చేను లేదు, పొలం లేదు. నాకు నా భర్త చనిపోయిండు, మా మరిది చనిపోయిండు. మా మరిదికి ఒక కొడుకు. ఇల్లు కట్టుకుందామంటే కూడా స్థలం లేదు. ఇప్పుడు ఏం పేరు? నీ పేరు? ఒకరు సమ్మక్క సార్. ఎవరు మీది? ఈ ఊరే. మంత్రి గారు ఉంటే మమ్మల్ని కంటగా అంటాడు సార్. మా భూములు పోయినాయి సార్, మరి మాకు పైసలు ఇయ్యరా, మాకు ఇల్లు కూడా లేదు అంటే ఏమంటాడు? కంటగా అంతలేడు సార్. మేము అడిగితే ఏమంటలేడు. నీది ఎన్ని గుంటల భూమి పోయింది? 2 గుంటల భూమి పోయింది సార్. నీ పేరేం పేరవ్వ? నా పేరు నీలక్క. ఎన్ని గుంటల భూమి పోయింది? నాది 3 గుంటలు. 3 గుంటలు పోయింది. ఈ సడుగు వచ్చినప్పుడు నేను బంద్ చేసి ఏం చేసినా కానీ మేము ఒక్క గముల్లామే నేను బరాబరి మేము నిలుసుంటే అన్నాడు కదా, అమ్మ ఎన్నటికైనా ఈ భూమి నువ్వు ఒకటే ఉంటది, సడుగు అచ్చుడే ఉంటది అని ఏం చేసిండు కదా. అక్కడ నుంచి పోసుకుంటూ వచ్చిండ్రు. ఏది కొచ్చారు అక్కడ నుంచి పోసుకుంటూ వచ్చిండ్రు. పోసుకుంటూ వచ్చి లగాంచి లైట్కి తొలుసూరు వచ్చి ఏం చేసిండు కదా, అమ్మ నువ్వు గుడిచిచ్చమన్నారు. గుడిచిచ్చే పద్ధతి లేదు నాది. వాళ్ళు ఎవరో రమ్మని పోనీ వచ్చినాక ఇచ్చుతానని నేను అట్లనే ఉంచిన ఉంచడం వల్ల ఆమెది 2 తాడి చెట్టు వీకేసిండ్రు. 2 ఏది తేకు చెట్టు మద్దం తీసేది సడుగు తీసిండ్రు. సడుగు తీసినాక వాళ్ళ కొడుకును 6 నెలల దాకా బొంత పెట్టిండ్రు. బొల్త పెట్టి ఆమె బొంతల పడేసిండ్రు. నన్ను వచ్చిన వల్ల నేను పోయానని రోడ్డు పోతే ఎట్లయినా ఇచ్చుడే ఉంటదమ్మా అంటే మారమైన వాళ్ళు చేయబట్టి నేను ఈ భూమి ఇచ్చిన, లేకుంటా అని పోయనియకపోతే. నా ఇల్లు ఇదే ఇల్లు. ఇల్లు పరిస్థితి చూడండి. మరి ఇందిరమ్మ ఇల్లు పెట్టియలే నీకు? పెట్టియాలి. నాకు అక్కడ నుంచి వచ్చింది. నాకు ప్రభుత్వం మీదకి వచ్చింది ఇందిరమ్మ ఇల్లు. వచ్చిన వల్ల ఒక బేస్మెంట్ లేపినా సప్పులే కూకున్నా. ఇల్లు ఇంకో ఇల్లు ఇస్తాను అన్నాడు. ఇల్లు ఇయ్యాలి, అది ఇయ్యాలి, ఇది ఇయ్యాలి, ఏమి ఇయ్యాలి. 3 గుంటల భూమి ఇక్కడ నుంచి ఒక టమ్మన్ దాకా. మరి ఏమైనా భూమి పోయింది, పైసలు ఏవా సార్? నేను మరి ఇట్లా ఏది అన్నా గానీ ఏం లేదమ్మా, సడుగు ముఖ్యం మన ఊరికి అన్నాడు ఆయన శ్రీధరబాబు. సడుగు ముఖ్యం మాకు. పోయేతానికి ఏ కీళ్ళు మంచిగా పోతాయి వస్తాయి అంటే మరి నడువుల నుంచి తీసినాం కదా. అప్పుడు ఇప్పుడు అందుకు ఇటు తీసినామంటే మనకేం మంచిది కదా, నడువుల నుంచి పోయేటట్లేదు కదా, ఇరుకుటం ఉండదంటే అవి కూల కొడితే ఆ ఊళ్ళో ఏం చేసినట్టు ఆ వాడకు ఒక్క 3 మనుషులు చేయబట్టి మాకు ఈ సడుగు పడ్డది. నన్ను అలా పేరు చెప్పమంటే కూడా చెప్తా. కాంట్రాక్టర్ మరి రోడ్ ఎత్తా అంటే మా భూమిలో రోడ్ ఎందుకు ఎత్తాను నిన్ను ఎవరేమో అడిగిన నేను. ఆయన ఏమంటాడు? ఆయన అంతా మీ శ్రీధరబాబుని అడగమన్నాడు. నాకు కండక్టర్ వచ్చి నేను పడతాను అన్నాడు. అన్నవాళ్ళే పేరు చెప్తాడు. అదే కండక్టర్ శ్రీధరబాబు పేరు చెప్తాను. కాంట్రాక్టర్ శ్రీధరబాబు అంటాడు. అనవల్ల నేను పోయి ఒకనాడు అడిగిన, సారు మరి ఇదంతా పోతాంది కదా అంటే మన భూమి మనకే అభివృద్ధి ఉంటది కదా, పోయేతానికి మనుషులు పోయేతానికి అది పోయేతానికి అంటే మరి అభివృద్ధి చేస్తాను నిజమే చేస్తాను కానీ మరి ఇదంతా మరి మా భూమి పేదోళ్ళ భూమి గుంజుకొని కలిగినానికి పెడతాను. వాడు కూటర్ వేసుకొని పోతే ఆ కూటర్ కింద కూర్చుంటా గీడతో మీద అటు తొక్కుకొని పోతాను. అప్పుడేం చేస్తామని నేను అన్నా. అంటే అన్నాడు కదా, గట్టెందుకు పోతుంది అమ్మా, ఎడల్పు ఉన్నది కదా రోడ్ అన్నాడు. ఆయనతో కూడా మాట్లాడతాను నేను. వీళ్ళతో కాదు, ఇక్కడ కాదు, ఎక్కడైనా మాట్లాడతాను నేను. మాట్లాడతాను చిద్దానికి ఉన్నా. నా పేరు నీలక్క, తోగరు నీలక్క. మా ధనవాడే లేదు, ఇక్కడ నుంచే. ఇప్పుడు నా పెండి 60 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇంట్లో బట్టి ఇప్పుడు 18 ఏళ్ళు అవుతుంది. 18 సంవత్సరాల కంటే ఇల్లు లేదంటే ఈ ఊరు వాళ్ళు కొంపలు కాలబెట్టి ఏం చేసిన లోన్ ఎత్తుకున్నారు. ఇందిరా మిన్న లోన్ తీసుకున్నారు. మేమేం చేస్తాం మరి? మేము ఆడోళ్ళం అయిపోయినాం. ఉండబోటాం ఇక్కడ నుంచి ఎక్కడ దాకా. తొగరి సమ్ము, తొగరి పోసు, తొగరి నీలక్క, బోడ నిరోజ, అదండి మన తాటి మల్లక్క, మేము అందరం ఉండబోటమే. అందరి భూములు పోయినాయి, అందరి పోయినాయి. వీడికి ఆడికి అందరి పోయినాయి, బరాబరి పోయినాయి. నేను చెప్తా సిద్ధంగానే ఉన్నా. మంత్రి గారికి డైరెక్ట్ గా నేను చెప్తా, బట్ డైరెక్ట్ గానే చెప్తా. నీకు కూడా చెప్తా, సారు నాన్న పెడతా. నీకు అప్పుడు నువ్వు వచ్చి కొత్తింట నిల్చున్నావు, ఏమైనా కానీ నేను చేస్తాను. నా మనమరా నిల్చుంటే ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా నేను చేస్తాను. ఏ ఆపద వచ్చినా మాకు నీకు చెప్పుకోలేదు, నువ్వు చెయ్యలేదు. మా భూమి పోయింది 2 కొత్తలో 10 కొత్తలో ఇస్తారంటే అది కూడా మనకు అభివృద్ధి కాదా అని నువ్వు అన్నావు. సడుగు మనకు రోడ్ ఉంటే మన శృంగారం ఉంటుంది ఊరు అన్నావు. ఊరు శృంగారం కాదు, మరి ఇన్ని శృంగారం లేవు కదా. అది లెక్క. నా కోరిక ఏంది, నా భూమి పోయింది, పైసలు కావాలి అంతే. ఇల్లు ఇవ్వకుండా మరి
రైట్, ఇది పరిస్థితి. ఇలా భూములు పోయినాయట, వీళ్ళకు ఇంతవరకు ఆ భూములు పోయిన పైసలు కూడా ఇవ్వలేదు. ఏమన్నా అంటే ఇస్తాము అని చెప్పి కాంట్రాక్టర్ అంటున్నాడట. కాంట్రాక్టరు ఐటీ మినిస్టర్ మీద చెప్తా ఉన్నాడట. వీళ్ళకు ఎస్సీ బిడ్డలకు ఇక్కడ భూమి పోయింది, కనీసం దానికి సొంత గ్రామంలో, మళ్ళీ వేరే గ్రామంలో కాదు, సొంత గ్రామంలో కూడా ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నా కూడా మరి మినిస్టర్ గారు ఎందుకు దీని మీద రెస్పాండ్ అవుతలేరు అర్థమవుతలేదు. వీళ్ళకి ఇండ్లు కూడా పెద్దగా ఏం లేవు, మళ్ళీ వీళ్ళకు భర్తలు కూడా లేరాట. వీళ్ళు ఒంటరిగా జీవిస్తున్నారు. వాళ్ళ జీవితాల మీద వీళ్ళకు మరి ఎందుకు ఇంత ఆక్రోశం కోపం తెలియట్లేదు. కానీ మొత్తానికైతే వీళ్ళకు మాత్రం తప్పకుండా వీళ్ళకు ల్యాండ్ ఎంత పోయిందో అంతకు దానికి పరిహారం కట్టించాలి అని చెప్పి జిన్నస్ గ్లోబల్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.